మాట మాట్లాడితే చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చానంటూ బీరాలు పలికే కేసీఆర్ ను ప్రజలు ఎట్టకేలకు ఫామ్ హౌస్ కి పంపించారు. 9.5 ఏళ్లలో వెలగబట్టింది చాలు, ఇక రెస్ట్ తీసుకోమంటూ సాగనంపారు. కేసీఆర్ ను స్పష్టంగా తిరస్కరించి కాంగ్రెస్ ను అధికార పీఠంపై సగర్వంగా కూర్చోబెట్టారు. 6 గ్యారంటీలు ప్రకటించిన హస్తం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బలంగా విశ్వసించారు. అదే సమయంలో కేసీఆర్ పాలనను ప్రజలు తిరస్కరించడానికి 6 ప్రధాన కారణాలున్నాయి. ఆ కారణాలేంటో ఒకసారి చూద్దాం. ముమ్మాటికి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇది యావత్ ప్రపంచానికి తెలుసు. ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి రాకుండా కేసీఆర్ చాలా తెలివిగా ప్రజలను సైడ్ ట్రాక్ చేశారు. అదే వాదనతో తెలంగాణ క్రెడిట్ తనదేదంటూ గొప్పలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చారు. చివరకు ఆ మాటల గారడి మరోసారి పనిచేసి 2018లోనూ పాత కథే పునరావృతమైంది. కానీ మూడవసారి మాత్రం మాటలు పనిచేయలేదు. కట్టుకథలు ప్రజలు నమ్మలేదు. కేసీఆర్ పాలతో విసిగి వేసారిపోయిన జనం తెలంగాణ ఇచ్చిన పార్టీ అయిన కాంగ్రెస్ను సంపూర్ణంగా విశ్వసించారు. మాటల పార్టీ బీఆర్ఎస్ వద్దు, చేతల పార్టీ కాంగ్రెస్ కావాలంటూ బల్ల గుద్దు మరీ చాటి చెప్పారు. 6 గ్యారంటీలు ప్రకటించిన హస్తంతోనే న్యాయం జరుగుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందుకే అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హస్తం సర్కారు కొలువుదీరింది. ప్రజలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పవర్లోకి వచ్చేసింది. ఇది ఓకే, కానీ కేసీఆర్ను ప్రజలు సాగనంపడానికి మాత్రం 6 బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని ఒకసారి విశ్లేషిస్తే మాత్రం ప్రజలు బీఆర్ఎస్పై ఎందుకు అంత కోపంగా ఉన్నారో అర్థమవుతుంది. బీఆర్ఎస్ సర్కార్ను ప్రజలు తిరస్కరించడానికి మొదట ప్రధాన కారణం కేసీఆర్ అహంభావం. ఆయన ఆధిపత్య ధోరణితో ప్రజలు విసిగి వేసారిపోయారు. కల్వకుంట్ల వారి కుటుంబ పాలనతో తీవ్ర నిరాశ చెందారు. కేసీఆర్ వెలమదొర కావటం యాదృచ్ఛికమే అయినప్పటికీ ప్రభుత్వం అంటే కేవలం కేసీఆర్ ఫ్యామిలీ అన్న సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది. ప్రభుత్వం అంటే కేసీఆర్, ఆయన కుమారుడు, ఆయన అల్లుడు, కూతురు, తోడల్లుడి కుమారుడు అన్నట్లుగా పరిస్థితి మారింది. 9.5 ఏళ్లు అదే నడిచింది. ఇక అధికారులు 100 మాగదులు కూడా సొంత సామాజిక వర్గాన్ని ప్రోత్సహించడం లాంటి విషయాలు కూడా తెలంగాణ సమాజం పసిగట్టింది. సెక్రటరియట్కు రాకపోవడం, ప్రగతి భవన్ను సొంత రాజదర్బారుగా భావించడం, సామాన్య ప్రజలకు కలిసే అవకాశం లేకపోవడం లాంటివన్నీ కూడా పెద్ద దుమారాన్ని రేపాయి. లక్షలాది ఫైళ్లు పెండింగ్లో ఉన్నా పట్టించుకోకపోవడం, యంత్రాంగం అక్కడికి క్యూ కట్టడం, ప్రజలకు దూరంగా ఉండటం, పరిపాలన గాలికి వదిలేసి వారానికి 3-4 రోజులు ఫామ్ హౌస్లోనే కేసీఆర్ సేద తీరడం, ఇవన్నీ కూడా అందరికీ సవివరంగా అర్థమయ్యాయి. రెండో ప్రధాన కారణం అవినీతి. నోరెత్తితే అభివృద్ధి పేరు చెప్పి దాని మాటను చేసిన కేసీఆర్ సర్కారు అవినీతిని కూడా ప్రజలు గ్రహించారు. రీడిజైనింగ్ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబానికి అదే ఏటీఎంగా మారిందన్న ఆరోపణలు ప్రజల్లోకి లోతుగా వెళ్ళాయి. విచారణ కమిటీ లేదా కమిషను వేస్తే ఆ అసలు నిజాన్ని నిగ్గు తేలే అవకాశాలు ఉంది. కానీ ప్రజలైతే ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. గ్రామస్థాయి నుంచి కొనసాగిన మిషన్ కాకతీయ, దళిత బంధు లాంటి పథకాల్లో స్థానిక అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అక్రమ వ్యవహారాలు, కమిషన్ల సంగతి ప్రజల్లో బట్టబయలైంది. అదే రీతిలో కాళేశ్వరంలోనూ కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న వాదనను కూడా జనమంతా గమనంలోకి తీసుకెళ్లారు.
మూడో ప్రధాన కారణం రాచరికపు పోకడ. ప్రజాస్వామ్య హక్కుల్లో కేసీఆర్ కాల రాసినంతగా మరే ముఖ్యమంత్రి చేయలేదేమో. అందుకంటే తాను అధికార పగ్గాలు చేపట్టినన్నాడు నక్సలైట్ల ఎజెండానే తన అజెండాని గొప్పలు చెప్పిన కేసీఆర్ చివరకు ధర్నా చౌకున కూడా నిషేధించే వరకు వెళ్లారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే గలమెత్తితే చాలు సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి తన బుద్ధిని చాటుకున్నారు కేసీఆర్. అదే సమయంలో ఎవరైతే పోరాట విరమణ చేసి ప్రభుత్వం ముందు సాగిలబడితే చాలు కోరిన వరాలిచ్చే రాజులా ప్రవర్తించారు కేసీఆర్. ఆర్టీసీ కార్మికుల సమ్మెనే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఆర్టీసీ కార్మికులు నెలన్నర పాటు ఆందోళన చేసి పట్టించుకోలేదు. కొంతమంది ఆత్మహత్య చేసుకునేదాకా పరిస్థితి విషమించింది. అయినా కేసీఆర్ మాత్రం ఈ ఆందోళనలో చాలా లైట్ తీసుకున్నారు. చివరకు అంతా జరిగాక వరాలిచ్చే రాజులా ప్రవర్తించి విమర్శల పాలయ్యారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటూ తన దత్తత గ్రామం వాసాలమరిలో ఆయన అన్న మాటలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఇక నాలుగవ ప్రధాన కారణం బీజేపీతో మైత్రి ఉందన్న ఆరోపణలు. కేసీఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీజేపీతో బీఆర్ఎస్ మైత్రి బంధం ఉన్న ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. బీజేపీ ప్రధాని మోదీతో కేసీఆర్కు లోపాయికారి ఒప్పందం ఉందన్న పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తోడు లిక్కర్ కేసు వచ్చి చేరింది. ఇవన్నీ చాలవన్నట్టు బండి సంజయ్ను సడన్గా మార్చివేయడం లాంటివి ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. బీఆర్ఎస్కు ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినా ఒకటేనన్న వాదన తలెత్తింది. దీన్ని సమర్థవంతంగా కౌంటర్ చేయలేక కేసీఆర్ బీఆర్ఎస్ ఆగమాగం కావాల్సి వచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా ఈ విషయం చాలా సీరియస్గానే మారి గులాబీ కొంప ముంచడానికి ప్రధాన కారణమైంది. ఇక ఐదవ ప్రధాన కారణం ప్రజలకు ఏం కావాలో గుర్తించలేకపోవడం. రేషన్ కార్డు లాంటివి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోవడం పెద్ద మైనస్ అయింది పార్టీకి. ఆరో ప్రధాన కారణం ఇతర పార్టీలు మింగేయడం. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు కలుపుకోవలసిన కేసీఆర్ ఇతర పార్టీల స్పేస్ను మింగేశారు. టీడీపీని లేకుండా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. ఎర్ర పార్టీలకు కూడా తీరని ద్రోహం చేశారు కేసీఆర్. ఇవన్నీ కేసీఆర్ కొంప ముంచాయని కూడా చెప్పక తప్పదు. మొత్తంగా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లుగా కేసీఆర్ సర్కారు పోవడానికి ఈ 6 బలమైన కారణాలు ఉన్నాయి. అందుకే ప్రజలు బీఆర్ఎస్ను సాగనంపారు. బీఆర్ఎస్ పాలనతో ఇక ఏమాత్రం లాభం లేదని, సగటు తెలంగాణ మనిషికి న్యాయం జరగాలంటే అది హస్తంతోనే సాధ్యమన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అందుకే తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా కాంగ్రెస్కు ఓటు వేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హస్తం సర్కారు కొలువుదీరింది. ఏది ఏమైనా ప్రజలు అనుకున్నారు, మార్పు కోరుకున్నారు, ఆచరించారు. రేవంత్కు పట్టం కట్టారు. కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కారుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మానీస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం.